చెత్త. దీన్ని సరైన ప్లేస్లో వేసేసి చూసుకొని వచ్చేసి ఎవరు చూడకుండా చూసుకో. మీరు దిగులు పడకండి, నేను చూసుకుంటాను. త్వరగా ఇవ్వు. ఎవరక్కడా? ఎవరు లేరులేమ్మా, చెత్త తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు. అరే ఎవరు? చెత్త. ఆగో వస్తున్నా. వదిలితే బెల్లి రిపేర్ చేసిస్తావేమో. అరే నువ్వెవరు? మేడం, నేనే చెత్త తీసుకెళ్ళడానికి వచ్చాను. అదే లేదు, సవిత గ్రామానికి వెళ్ళింది, తనకు బదులుగా నేను వచ్చాను. అస్సలు దానికి బుద్ధే లేదు, ఇన్ఫార్మ్ కూడా చేయదు. సడన్ గా ఎవరో పనిలో పెట్టేస్తుంది. ఏంటి మేడం, పొద్దున్నే చిరాకు పడుతున్నారు. సరే ఇవ్వండి, చెత్త తీసుకోవడానికి 10 ఇళ్ళకి వెళ్ళాలి, ఇవ్వండి. హాహా, చూడ్డానికి ఎక్కడికో ఆఫీస్కి వెళ్లేదానిలాగా ఉన్నావు. వెళ్ళు, నేను నీకు చెత్త డబ్బా ఇవ్వను. నువ్వేం ఇవ్వదులే. అది కాకుండా నీ ఇంటి చెత్త కంపు కొడుతుంది. అలాగా? పర్ఫ్యూమ్ వేసి ఇవ్వనా చెత్త డబ్బాకి? దీన్ని తీసుకోవాలని నేనేం వేచి ఉండలేదు. ఇవ్వబోయేది చెత్తని బంగారాన్ని ఇచ్చేటట్టు అరుస్తున్నావేంటి? ఒక్క నిమిషం, నువ్వు గొడవ కోసం వేచి ఉండే పార్టీనా? ఈ ఊర్లో ఫ్లాట్కొకరు నీలాగే ఉన్నారులే. ఏమైంది? ఉదయాన్నే ఇద్దరు ఎందుకలా గొడవ పడుతున్నారు? చూడండి మేడం, చెత్త తీసుకెళ్ళడానికి వస్తే నాతో గొడవ పెడుతుంది. సవిత గ్రామానికి వెళ్ళింది, అందుకే నేనొచ్చాను. చెత్త వేయండి తీసుకెళ్తానంటే నేనేవో ఆమె దగ్గర బంగారాన్ని అడిగినట్టు కింద పైకి దూకుతుంది. ఒరే ఒరే ఒరే, ఎంత నోరు బారేసుకుంటుంది. అవును, ఇది బాగా కనిపెట్టారు. అందరితో గొడవ పెట్టుకోవడం దీనికి ఒక పెద్ద అలవాటు. పెద్ద వచ్చేసింది పంచాయతీకి. విను, మా ఇద్దరి మధ్యలో గొడవకి నువ్వు అసలు రాకు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చూసారా ఎలా అరుస్తుందో? అరే బాబు, చెప్పింది ఇవిడి, మైండ్ యువర్ బిజినెస్. ముందు వెళ్ళి నీ మైండ్కి వైద్యం చేయించుకో. వచ్చే వాళ్ళందరితోటి ఎలా మాట్లాడుతున్నావో. ఏంటండి, ప్లీజ్, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. మీరు లోపలికి వెళ్ళండి. శోభ, నువ్వు లోపలికెళ్ళు. నువ్వెళ్ళు. చాలా పొగరు దీనికి, ఎప్పుడు గొడవ పెడుతుంది. మిమ్మల్ని ఎవరు మధ్యలో రమ్మన్నారు? మీరు గనక రాకపోయి ఉంటే ఈరోజు ఆ రత్నాన్ని నేను పనిపెట్టేదాన్ని. నన్ను లోపలికి పిలిచారు సరి, దాని దగ్గర ఎందుకు మీరు సారీ అడుగుతున్నారు? మీరెందుకు దానికి సారీ చెప్పారు? ఎవరిని అడిగి దానికి సారీ చెప్పారు మీరు? ఎప్పుడు చూసినా అంతా తలకిందిగానే చేయండి, జీవితంలో ఏది సరిగ్గా చేయకండి. ఇదంతా నా తప్పే, నేనే చేశాను. ఇరుగు పొరుగు వాళ్ళు మనతో మాట్లాడట్లేదు, మనల్ని చూస్తేనే వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు ఇంటికి కూడా పిలవట్లేదు. మనం చేసిన తప్పే. శోభ ప్లీజ్, ఇలా చూడు శోభ, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి అందరితోనూ గొడవ పడడం దయచేసి ఆపు. ఇలా చూడు, నీకు తెలుసు కదా, మనం చేసిన పని వల్ల మన పేరు పూర్తిగా చెడిపోయింది. అసోసియేషన్లో ఉన్న వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తామంటున్నారు. వాళ్ళేంటి పోలీసులో కంప్లైంట్ ఇచ్చేది? నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్కొక్కరి మీద కంప్లైంట్ ఇస్తాను చూడండి. అది సర్లే గాని మీరు వెళ్ళి అందరికీ సపోర్ట్ చేస్తారేంటి? మీ భార్య గురించి అసలు మీకు పట్టింపు లేదా? నేను ఎప్పుడు ఇంతే కదా, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాను కదా. నేను ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ నిద్రని చెడగొడుతున్నాను. ఇంకా ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు అందరూ పుణ్యాత్ములు కదా. నా కోడల, తన పైన కూడా తప్పుండొచ్చు. ఎవరు ఎలా మాట్లాడినా కూడా మనకి అనకవు అనేది ఉండాలి. రండి. అరేరేరే, రండి రండి. ఏంట్రా మీరింకా రాలేదు అనుకున్నాను. మీ ముద్దుల అబ్బాయి గురించి పొగడడానికి కోసం ఇంకా రాలేదేంటా అని చూశాను. ఇక్కడ చూడండి అత్తయ్య, మీరు ఆల్రెడీ తనని నా తలకెక్కించారు, అది కూడా నాకు చెప్పకుండా. చుట్టంగా వస్తే చూసుకొని వెళ్ళిపోండి. శోభ, అమ్మతో ఈ విధంగా మాట్లాడకూడదు. అయితే మీ అమ్మగారికి మీరే చెప్పండి, ఎప్పుడు చూసినా నేను తనకి సేవలు చేయాలి, కానీ తను ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా నాకు అవసరమా ఏంటి? చాలు మా ఆపు. పొద్దున్నే నా మూడు అప్సెట్ చెయ్యకోమా. అది కాకుండా నాన్నతో మరి బామ్మతో ఎందుకులా మాట్లాడుతున్నావు? ఈ ఇల్లు బామ్మది కదా. నోర్ముయ్, నీకసలు మర్యాద తెలుసా ఏంటి? పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో రాకూడదని నీకు తెలీదా ఏంటి? అవును, నువ్వెక్కడ చదువుతున్నావు? ఎప్పుడు చూసినా ఆ మొబైల్ ఫోను ల్యాప్టాప్తోనే ఉంటున్నావు. ఇదేవరి ఫోటో? ఈ అబ్బాయి ఎవరు? నీ బాయ్ ఫ్రెండ్ అయితే కాదు కదా? అమ్మా,
ఇప్పుడే నాతో చెప్పావు కదా నీ విషయంలో తలదూర్చకూడదని. అలాగే ఇకపై మీరు కూడా నా విషయంలో ఏది తలదూర్చకండి. ఏం మాట్లాడుతున్నావే? నీకసలు మర్యాద అంటే ఏంటో తెలుసా? పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడారో నీకసలు తెలియట్లేదు. నాతో ఇలా మాట్లాడేవంటే నీ నోరు పలగొడతాను, చూసుకో. ఏం చేస్తారు నన్ను? ఏం చేస్తారు చెప్పండి. నేను ఇంటి నుంచి పంపించినట్లు నన్ను కూడా పంపించేస్తారు, అంతేగా? కామ్యా! శోభ, చాలు, ఇంతటితో అంత ఆపు. ఇంట్లో ఒక వయసుకొచ్చిన పిల్ల దగ్గర ఇలా నడుచుకోకూడదమ్మా. అమ్మా, నువ్వు గుడికి వెళ్ళాలన్నావుగా, నువ్వు పద, నేను డ్రాప్ చేస్తాను. కవ్య, నువ్వు కాలేజ్కి వెళ్ళాలిగా, తొందరగా పద, నేను డ్రాప్ చేస్తాను. ఉండు ఉండు, నీ పని చెప్తా. రాను రాను నీ కొవ్వెక్కువైంది. ఆ ముసల్ది గుడికి వెళ్ళి రాని, ఎలా లోపలికొస్తుందో నేను చూస్తాను. నేను అసలు డోర్ తెరవనే తెరవను. శోభ, తలుపు తీయమ్మా. శోభా! ఏంటమ్మా? శోభ ఎక్కడికైనా బయటికెళ్ళడం చూసారా? ఏమైందంటీ? రచన, శోభ బయటికెళ్ళడం నువ్వు చూసావమ్మా? ఆంటీ, తన ముఖాన్ని చూసినందుకు ఈ రోజు నాకేమీ పోలేదు. తెలియలేదే తనకి ప్రాబ్లం ఏమన్నా ఉందని. కానీ ఏమైంది? అది కాదమ్మా, శోభ తలుపు తీయట్లేదు. మీరు కాస్త సెక్రటరీతో విషయం చెప్పి తీసుకుని సరే, రండి. నేను పిలుచుకొస్తాను. తను స్నానం చేస్తుందనుకుంటా. ఎంతసేపు స్నానం చేస్తుందా? తల స్నానం చేసి పాపాలు పోగొట్టుకుంటుంది. అమ్మా, మీ దగ్గర ఇంకో తాళం ఉంది కదా? లేదు నాన్న. ఒక్క నిమిషం అమ్మా, మీ అబ్బాయి మనీష్కి నేను ఫోన్ చేస్తాను. తప్పుకోండి. అమ్మా, లోపల గొల్లం పెట్టుందేంటి? లోన గెడేసుందా ఏంటి? సార్, పగిలిపోయిన ఫ్లవర్ వాస్, అందులో రక్తపు మార్కలు ఉన్నాయి, చూడండి. హంతకుడు ఈ ఫ్లవర్ వాష్ని ఉపయోగించి పాపం శోభ తల మీద వెనకాల నుంచి బరువుగా కొట్టాడనుకుంటా. తర్వాత శోభ తన ప్రాణాలని కాపాడుకుంటాం కోసం ఇక్కడి నుంచి బయటికి పరిగెత్తి అక్కడికెళ్ళి పడి ప్రాణాలు వదిలేసి ఉంటుంది. కానీ సార్, తలుపు లోపల వైపు వేసినప్పుడు కానీ హంతకుడు బయటికెలా వెళ్ళుంటాడు? బాల్కనీ నుంచి వెళ్ళుంటాడేమో. లేదు లేదు, ఇంత హైట్గా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేరు. సార్, ఇంటికి బయట సీసీటీవీ కెమెరా ఫిట్ చేస్తున్నారు. సరే, అలాగైతే ఇక్కడున్న సీసీటీవీ ఫుటేజ్, కిందున్న ల్యాబీ సీసీటీవీ ఫుటేజ్ కూడా అన్నిటినీ మనం చూద్దాం. ఇలా చూడండి మణిగారు, ఇవాళ పొద్దున్న మీరు, మీ అమ్మాయి, మీ అమ్మగారు మీరందరూ బయటికి వెళ్ళినప్పుడు శోభా మేడం ప్రాణాలతోనే ఉన్నారుగా? అవును సార్. అలా అయితే ఆవిడ మరణం పొద్దున్నే 10:30 పైనే జరిగి ఉంటుంది. కావ్య, నువ్వు 11 గంటలకి కాలేజ్ నుంచి ఎందుకు వచ్చావు? ఇలా చూడు, మౌనంగా ఉంటే కుదరదు. మేము బయటున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూసాము. నువ్వు కరెక్ట్గా 11 గంటలకు బిల్డింగ్లోకి వచ్చావు. కవ్య, నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? నా ఫ్రెండ్ అష్మత్ ఈ వింగ్ లోనే స్టే చేసి ఉంటాడు. వాడిని చూడాలని నేను తిరిగి వచ్చాను. అలా అయితే బాయ్ ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళావు. అదే సమయంలో ఇక్కడ మీ అమ్మగారిని ఎవరో హత్య చేశారు. నువ్వెవరు? నేను రితేష్. రితేష్ నీ కొడుకేగా? అవును సార్. నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారని చెప్పారు. లేదు సార్, నేను బయటికి వెళ్ళలేదు. ఇతని భార్య నన్ను బయటికి తరిమేశారు. ఆవిడ మీ తల్లే కదా? తల్లిని ఇలాగే మర్యాద లేకుండా మాట్లాడతావా? మీరు వీడికిదే నేర్పించారా? అసలు నువ్వు ఇక్కడ ఉంటలేదు కదా, మరెందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు? అది నేను కిషోర్ని చూడటానికి వెళ్ళాను. సార్, ఒకవేళ మీరు సీసీటీవీ ఫుటేజ్ చూసుంటే నేను నా కుక్కని బయటికి తీసుకువెళ్ళడాన్ని చూసుంటారు. ఏంటి కిషోర్, నిన్ను చూడ్డానికి రితేష్ మీ ఇంటికి వచ్చాడు, నువ్వేమో కుక్క పిల్లని తీసుకొని వాకింగ్కి వెళ్ళావా? సార్, తను ఎప్పుడూ వస్తూ వెళ్తుంటారు సార్. అయినా ఇప్పుడు అందులో ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఉంది.
శోభా గారిని చంపారు, అర్థమవుతుందా? సరే, మీరందరూ చెప్పేది నేను వింటాను. కుర్రవాడు బిల్డింగ్కి వచ్చాడు తన ఫ్రెండ్స్ని చూడటానికి, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు బిల్డింగ్కి తను వచ్చి వెళుతుంది, కానీ శోభా గారిని చూడటానికి తన ఇంటి పక్కకి ఎవరు రాలేదు. ఒకవేళ ఎవరైనా ఒక్కరైనా శోభాజీ గారిని చూడటానికి వచ్చుంటే ఇవాళ పాపం ఆవిడ ప్రాణాలు ఇవాళ దక్కి ఉండేవి. సార్, తనేమీ అంత అమాయకురాలు కాదు. తను చాలా దారుణమైన ఆడది, అందుకనే తనకిలా జరిగింది. అలా అంటే అర్థమేంటి? క్షమించు మనీష్ బ్రో, ఇది అసోసియేషన్ గౌరవ సమస్య. ఇలా చూడండి సార్, శోభాజీ గారికి ఈ అసోసియేషన్లో ఎలాంటి మర్యాద లేదు. చిన్న చిన్న విషయాలకి గొడవ పడతారు. చెప్పాలంటే ఇవాళ కూడా పెద్ద గొడవ జరిగింది. గొడవ జరిగిందా? ఎవరితో? ఇదిగో ఈవిడే రచన మేడంతో. ఓ, సార్, నేను తన్ని ఏమీ చేయలేదు సార్. నేను ఇప్పటి వరకు చిన్న చీమను కూడా చంపలేదు సార్. ఏసీపీ సార్, ఈ అసోసియేషన్లో ఉన్న అందరినీ నాకు బాగా తెలుసు. శోభాని చంపేంత కసి ఇక్కడ ఎవరికీ లేదు సార్. అయినా గానీ శోభాజీ గారిని ఎవరో ఇక్కడ చంపారు కదా, దానికి మీరు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏ తారిక, ఏం చేస్తున్నావు? డాక్టర్ గారు అంత తప్పేం చేశారు? చేయనండి, వదిలేయండి సార్. మంచి జరిగేటప్పుడు మనం మధ్యలోకి దూరు దాన్ని పాడు చేయకూడదు, కరెక్టా? ఏంటి? లేదు లేదు, నాకు బాగా తెలుసు. ఏ రోజైతే ఆ శవాల మధ్య నేను శవంలా పడుంటానో ఆ రోజు నుంచి మీరు మిఠాయిలు అమ్ముకుని బతకాల్సిందే, అర్థమైందా? మీ ఆలోచనలన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు దాన్ని నేను షూట్ చేసి బూడిద చేసేస్తాను, అర్థమైందా? సోలంకి సార్, మా వల్లే మీరు ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. లేదంటే తారిక మీ బుర్ర బద్దలు కొట్టుండేది. అరే, నేను జస్ట్ ఇనాక్ట్ చేస్తున్నాను. అలాగా? సోలంకి సార్ బుర్ర బద్దలు కొట్టేలా? లేదయ్యా, ఏ బలమైన వస్తువుతో ఈమెని కొట్టారని తెలుసుకోవడానికే నేను తనని అలాగ చేయమని చెప్పాను, అర్థమైందా నీకు? ఇలా చూడు సలన్కి, ఏ వస్తువుతో కొట్టిందో మాకు తెలుసు. ఇదిగో ఉంది చూడు మర్డర్ వెపన్. ఇందులో మాకు రక్తం కూడా దొరికింది. దొరికినప్పుడు ఇది ఎండిపోలేదు కదా. ఇలా చూసావా, చాలా అద్భుతం. అక్కడ ఏం దొరికినా సరే అలాగే తీసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. చాలా వింత మనుషులు, బుర్రని అసలు ఉపయోగించరనమాట. తారిక, మన ఇద్దరు లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటో అసలు అర్థం కావట్లేదు. క్రైమ్ జరిగిన చోట ఇవన్నీ దొరికాయ్యా. దీనితో మర్డర్ జరగలేదంటే దీనికి రక్తం ఎలా వచ్చిందంటావు? అదే వచ్చి అతుక్కుందా? అదంతా నాకు తెలీదు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను, ఇది మర్డర్ వెపన్ కానే కాదు. డాక్టర్ గారు, ఈ విషయం మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు? ఇప్పుడు పాయింట్కి వచ్చారు మీరు. బాగా తెలుసుకోండి, ఈ ఆడావిడి బుర్ర పగలటం వల్ల ఈవిడికి మరణం ఏర్పడింది. యాక్చువల్గా బుర్ర పగలలేదు, లోపలంతా తుక్కు అయిపోయింది. ఇలా ఎలా జరుగుతుందంటే చాలా వేగంగా తల మీద కొట్టినప్పుడే జరుగుతుంది. అదేంటంటే దీనికంతా చాలా ఇంపాక్ట్ అవసరం అవుతుంది. సరే, ఈ అమ్మాయి హత్య ఆ వాస్తు ద్వారా జరగకపోతే ఎలా జరుగుంటుంది? ఏదో బలమైన వస్తువుతోనే ఈమె తల మీద కొట్టున్నారు. చాలా బరువైన వస్తువా? అలా అయితే సలోంకి, అక్కడ మాకు క్రైమ్ సీన్లో ఇది తప్ప ఏ బరువైన వస్తువు మాకు దొరకలేదు, అర్థమవుతుందా? దయా, ఈడి దగ్గర వేరే సమాధానం లేదు. మన టైం వేస్ట్ చేయొద్దు, పద. ఒక నిమిషం. ఏంటి, మీ టైం వేస్ట్ చేస్తున్నానా? నేనా డాక్టర్ సలోంకి మీ టైం అంతా వేస్ట్ చేస్తానని చెప్తున్నారా? సరే, నేనే క్రైమ్ సీన్కి వచ్చి ఈ థియరీ కరెక్ట్ అని నేను ప్రూవ్ చేసి మీకు చూపిస్తాను. అప్పుడు మీకు తెలుస్తుంది ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు, నేనా లేకపోతే మీ టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారని చూద్దాం. నా బ్యాగ్ తీ, ఎవరి టైం ఎవరు వేస్ట్ చేస్తున్నారో నేను వెళ్ళి చూపిస్తాను. తీసుకురమ్మా. సార్, ఇప్పుడే చెప్తాను చూడు, నేను టైం వేస్ట్ చేస్తున్నానా? బాగుంది. ఈ సోలంకి సార్ ఉన్నారే, రైలు ఇంజన్ లాంటి వాళ్ళు. పొగొదులుకుంటూ వెళ్ళిపోయాడు. చాలా కోపడినట్టున్నారు. నీ వల్లే. ఇప్పుడు చూడు నాటకాన్ని. మొత్తమే తీసాను, ఇంకెక్కడికి లేదుతాను. నీ తల వెతుకో. అదే నేను చెప్పాను కదా, బరువైన వస్తువుతో కొట్టారని. ముందు దాన్ని వెతుకో ప్లీజ్. సార్, ఒకవేళ దీంతో కొట్టుంటారా? సార్, ఒకవేళ దీంతో ఏమైనా కొట్టారా? లేదు, దీంతో కాదు. సార్, లేదు చూడండి, ఇది బాగా వెయిట్గా ఉంది. దీంతో కొట్టుంటాడా? తల మీద కొట్టి చూడు, ఓపెన్ అయిందంటే అదే ఇది. మిమ్మల్ని ఎలా కొడతాను సార్? షట్ అప్. ఏమయ్యా సలోంకి, ఎందుకు అక్కడ టైం వేస్ట్ చేస్తున్నావు? బాస్ ప్లీజ్ నన్ను వెతకనివ్వండి. దయచేసి మీరందరూ కూర్చుంటే నేను వెతికి పెడతాను, సరేనా?
అరే రాను రాను వీడి తలకానిపై తట్టుకోలేకపోతున్నావయ్యా. ఏయ్ ఏంటయ్యా, ఏమైంది వీడికి? సార్ ఏమైంది? ఎందుకు తుమ్ముతున్నారు? మసాలా 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 పొడి వాసన. అవును సార్, మసాలా చాలా ఉంది ఇక్కడ. ఇక్కడేవో గుర్తులున్నాయి. ఆ మసాలా దంచే వస్తువు ఇక్కడ పెట్టినట్టున్నారు. సార్ ఆ రాయి చాలా బలంగా ఉంటుంది. ఒక పని చేయండి, పక్కన ఎన్నిళ్ళున్నాయో అన్ని ఇళ్ళని చెక్ చేయండి. శ్రేయ, ఆ బామ్మగారిని తీసుకురండి. మీరా? మేము మీ ఇంటిని చెక్ చేయాలి. కానీ హత్య అక్కడ జరిగింది కదా, ఇక్కడేం దొరుకుతుంది? ఇలా చూడండి, ఈ అపార్ట్మెంట్లోనే హత్య జరిగింది. ఇంకొక హత్య జరగాలనుకుంటున్నారా? ప్లీజ్ మమ్మల్ని పని చేయనివ్వండి. ఓకే రండి. ఇది ఉంది కదా, చచ్చిన తర్వాత కూడా నాకు ప్రశాంతంగా లేదు. సార్ శ్రేయ, సార్ ఇక్కడ చూడండి. సార్ ఇది మాది. లేదు లేదు, అది నాది. ఆంటీ మర్చిపోయారనుకుంటా. అది కాదు సార్, దీని కింద శోభ పేరు కూడా రాసుంది. శోభ, ఒకవేళ మీరేమన్నా వీళ్ళకి ఇది ఇచ్చారా? లేదు సార్, ఈ రోజు పొద్దున వరకు మా దగ్గరే ఉండింది. మరెలాగా ఇక్కడికొచ్చింది? సలంకి, ఇదేంటో చెక్ చెయ్యి. అదేంటంటే సార్, కొల్లా వాళ్ళ నాన్నకి చోలో చేస్తానని చెప్పాను. శోభ చనిపోయింది కదా, ఇంక దీంతో వాళ్ళకి పనే ఉంటుందని నేనే దీనిని తీసుకొచ్చాను. నేను ఎలాంటి హత్య చేయలేదు సార్. నేను నిజమే చెప్తున్నాను, ఎలాంటి హత్య చేయలేదు సార్. బాస్, ఇందులో అసలు ఎక్కడా రక్తం ఇంకా ట్రేసెస్ లేవు. రక్తపు మరకలు లేవా? అలా అయితే ఇది మర్డర్ వెపన్ కాదు. నాకేమనిపిస్తుందంటే అది శోభానే చెప్తారు. ఆవిడ హత్యని ఎవరు చేశారు, ఎలా జరిగింది అని. సలంకి చెప్పు. అలాగా, బంకమట్ట. అలాగా, సరే. సచిన్, మర్డర్ వెపన్ గురించి తెలిసింది. ఏంటి సార్ అది? తొట్టి. పూలకుండ? అవును, తొట్టియే. సలోంకి శోభా చెవులో బంకమట్టి ముక్కలవి దొరికాయంట. బంకమట్టి అంటే పూల తొట్టులో యూజ్ చేస్తారే అది. సార్ మనకు శోభా ఇంట్లో నుంచి ఒక్క ఫ్లవర్ పాట్ కూడా దొరకలేదే. చూద్దాం. తొట్టి ఇక్కడే పడింది. కానీ సార్, ఆ తొట్టి ఎలా పోయింది? ఆధారాలు దొరకకూడదని ఎవరైనా శుభ్రం చేసేసి ఉండొచ్చు. కానీ హత్య జరిగింది ఆ తొట్టికి సంబంధించే. కానీ ఇలా ఎలా జరుగుతుంది సార్? బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్లోన లోపలికి ఎవరు వచ్చినట్టుగా లేదే. అలాంటప్పుడు శోభా మేడం తలపైన ఎవరు కొట్టుంటారు?
అదే నాకు అర్థం కావట్లేదు సచిన్. ఆ తొట్టిని పెట్టి ఎందుకని కొట్టారు? అది కూడా ఎంత గట్టిగా కొట్టుంటే తన ప్రాణం హఠాత్తుగా పోయి ఉంటుంది. అవును సార్. ఇంకో సమస్య ఏంటంటే మూసున్న గదిలో నుంచి హంతకుడు ఎలా తప్పించుకున్నాడు? భూమిని బద్దలు కొట్టుకుని బయటకొచ్చాడా, ఆకాశం నుంచి కిందకొచ్చాడా? పాతాళాన్ని చించుకొని రాలేదు నిఖిల్, పాతాళాన్ని చించుకొని రాలేదు, ఆకాశాన్ని చించుకొనే కిందకొచ్చింది. 1 2 3 4 5 6 7 7వ అంతస్తులోనే శోభాజీ గారు ఉన్నారు. అదుగో అక్కడ కనపడుతుంది వాళ్ళ పాల్గని. సరిగ్గా దానికి పైనే 8వ అంతస్తు పాల్గని ఉంది. పదండి, మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. సో శ్రేయ, సార్ ఇక్కడ చూడండి, స్టాండ్ లాగా ఏదో ఉంది. చూడటానికి అది స్టాండ్ లాగే ఉంది. శ్రేయ, ఇక్కడ పూల తొట్లు పెట్టే స్టాండే. పూల తొట్టి ఈ స్టాండ్ మీదే ఉంది. ఇలా చూడు, ఆ పూల తొట్టి ఇక్కడి నుంచే కింద పడింది. ఇదిగో గుర్తులు కూడా ఉన్నాయి చూడు. ఇదిగో ఈ ఫ్లాట్లో ఎవరుంటున్నారు? ఎవరో ఎన్ఆర్ఐది సార్. బిల్డింగ్ సెక్రటరీ బాధ్యత నాది కాబట్టి ఈ ఫ్లాట్ తాళం నా దగ్గరే ఉంది సార్. ఇప్పట్లో ఎవరైనా ఇక్కడికి వచ్చారా? నాకు తెలీదండి. నీకు తెలీదా? అలా అయితే దీనికి ఒకటే అర్థం. ఈ ఫ్లాట్ తాళం నీ దగ్గరే ఉంటుందంటే ఖచ్చితంగా ఈ ఫ్లాట్కి నువ్వు మాత్రమే వచ్చుంటావు. అసలు మీరేమంటున్నారు? నేను ఏమంటున్నానంటే ఈ ఫ్లాట్ తాళం ఓనరే నాకు ఇచ్చారు. అదేంటంటే ఎంటీ ఫ్లాట్ తాళాలన్నీ ఆఫీస్ డ్రాయర్లోనే ఉంటాయి సార్. ఏజెంట్స్ అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు సార్. నేను ఎలాగా 24 గంటలు ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో చూడగలనా సార్? సరే, ఖాళీగా ఉన్న ఫ్లాట్స్ తాళాలన్నీ ఆఫీస్లో ఉన్నాయని అందరికీ తెలుసా ఏంటి? ఇక్కడున్న మెంబర్స్ అందరికీ అసోసియేషన్ గురించి అందరికీ తెలుసు. మాలో ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి తాళాన్ని తీసుకోవచ్చు. వావ్, చూసారా ఈ అసోసియేషన్కి ఎంత మంచి సెక్రటరీ. అన్నీ నువ్వే చూసుకోవాల్సి వచ్చే టైంలో ఫ్లాట్లో ఎవరు పడితే వాళ్ళు వస్తారా? ఏమైనా చేసేస్తారా? ఇక్కడ ఒక హత్య జరిగింది. హత్య అర్థమవుతుందా? ఇక్కడ బాధ్యత నీదే కదా. సార్, హత్య శోభా గారి ఫ్లాట్లోనే జరిగింది. దానికి ఈ ఫ్లాట్కి ఏంటి సంబంధం సార్? అరే వెళ్ళండి, కిందకు వెళ్ళండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రమ్మనండి. ఇక్కడ ఉన్న వాళ్ళు వెంటనే రావాలి. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. సచిన్, అక్కడ చూడండి. మనం ఇప్పుడు 8వ అంతస్తు బాల్కనీలో ఉన్నాం. శోభా మేడం 7వ అంతస్తులో ఉండేవారు. శోభా మేడం వాళ్ళొక్క బాల్కనీ నుంచి ఏదో ఒక కారణం కోసం తల దించి చూసినప్పుడు 8వ అంతస్తులో ఉన్న తొట్టిని అదేంటంటే ఇక్కడి నుంచి శోభా గారి తల మీదకి విసిరేశారు బరువుగా. అంతే. దేవుడికే ధన్యవాదాలు. ఈ పాడైపోయిన మసాలా రోటి వల్ల నా కథ పూర్తయిపోయేది. ఆ సిఐడి వాళ్ళ చేతిలో చిన్న కవల తినడానికి ఈ రోజు ఆయనకి సొరకాయ వేస్తాను. ఏంటి ఇలా చేసావు? ఈ రోజు నా తలరాత్రి సొరక కూడా చేయలేననుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, తప్పు మీపై ఉంది. మీరే అడ్డుగా వచ్చారు. అది కాకుండా నన్ను తిడతారా? నువ్వా? నిన్నింతకు ముందు ఎక్కడ చూశాను. ఇలా చూడండి, జరిగిన ఈ సంఘటనకు నేను మీతో క్షమాపణ కోరుకుంటాను. నాకు పనుంది, వెళ్తాను. ఉండు ఉండు. నువ్వు ఆ చెత్త తీసుకొచ్చే అమ్మాయివేగా? ఏయ్ ఆగు. వదులు. నీ వల్లేనే ఆ శోభ ఆ రేషన్ నీళ్లు నా పైన వేసింది. ఎవరు శోభ? ఏంటి రేషన్ నీళ్ళు? నాకేం తెలీదు. చెయ్యొద్దులు. అరే, ఈ రోజు నిన్ను చేస్తానే స్క్వీజ్. నువ్వు వెళ్ళిన తర్వాతే శోభ హత్య జరిగింది. ఏంటి? రా నాతో, రా నాతో. సిఐడి దగ్గరికి వెళ్దాం. శోభా గారిని చంపడానికి ఉపయోగించిన వస్తువు ఇప్పుడు మాకు దొరికింది. ఏసీపీ సార్, ఏ వస్తువుతో నా భార్యని కొట్టే చంపారని నాకు చెప్తారా? పూల తొట్టి. ఫ్లవర్ పాట? అవును, పూల తొట్టే. ఈ బిల్డింగ్లో 8వ అంతస్తులో ఉన్న మూసిపెట్టిన ఇల్లు. ఆ ఇంటి పాల్గనీలోనే ఈ పూల తొట్టి ఉండింది. పైనుంచి దాన్ని శోభాజీ గారి తల మీద విసిరేసి చంపారు. అదే ఆ పూల తొట్టి.
ఎవరు చేశారు సార్? ఎవరు చేశారో చెప్పండి. నా భార్యని దారుణంగా చంపింది ఎవరో చెప్పండి సార్, ప్లీజ్. కానీ నేను ఒక విషయం చెప్పి తీరాలి. ఆ హంతకుడికి చాలా బుద్ధి ఉంది, బాగా ప్లాన్ చేశాడు. కానీ ఒకటి మర్చిపోయాడు. ఎటువంటి హంతకుడైనా ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా ఏదో ఒక తప్పు చేసే తీరుతారు. ఆ హంతకుడు ఎవరని తెలియాలా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక్కరే. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రా రా సార్ సార్, ఇది చెత్త తీసుకెళ్లేది. ఈ రోజు ఉదయం శోభ హత్య జరిగే ముందు మాట్లాడడం నేను చూశాను. ఇప్పుడు డ్రెస్ మార్చుకుని ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఇలా చూడండి, చాలాసేపు ఈ ఆడది ఏదేదో వాగుతుంది. ఇక్కడ నేను ఇదే మొదటిసారి వస్తున్నా. నా చెయ్యి వదలమంటుంటే నేను నిజమే చెప్తున్నాను, తిన గొడవ పడ్డా నేను చూశాను. నాకేమనిపిస్తుందంటే తినే హత్య చేసిందని. ఏంటి ఏంటి నోటికొచ్చినట్టు వాగుతున్నా? అది మేం కనిపెడతాం. ఈ అమ్మాయిని ఒక్కసారి చూడండి. ఇవాళ పొద్దున్న ఎవరైనా మీలో ఒకరు చూశారా? చెప్పండి. అవును సార్, నేను ఈ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎవరంటే ఉదయం శోభా మేడంతో గొడవ పడింది. ఆగో, ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఈ ఏడు ప్యాక్షన్ అంతా ఆపేయ్. ఇప్పుడు చెప్పు, దీని వెనక ఎవరెవరున్నారు? ఇది ఖచ్చితంగాను ఒంటరిగా చేయలేదు. త్వరగా చెప్పు. ఎవరెవరు కలిసి ఈ పని చేశారు? శోభాని ఎందుకు చంపారు? హత్యనా? లేదు సార్, నేను ఏ హత్య చేయలేదు. నాకేం తెలీదు, నేను నిజం చెప్తున్నా. కాలం బాగా మారిపోయింది సార్. ఇంత కాస్ట్లీ వాచ్ని, కాస్ట్లీ చెప్పులు వేసుకుని ఊరంతా తిరుగుతోంది. ఇక్కడ సిఐడిలో ఇన్ని రోజులు నిజాయితీగా పనిచేశాక కూడా గత 5 సంవత్సరాలుగా ఈ పాత షూతోనే తిరుగుతున్నా. నిజమే చెప్తున్నావు ఫ్రెడీ. ఇదిగో ఈ అమ్మాయి ఉందే, మాస్క్ వేసుకుంది, సిఐడి పని చేసింది. కానీ దీని సమాచారమే వేరు. పూర్వి, ఇలా అడిగితే చెప్పావు కదా? చెప్పు. చెప్తాను చెప్తాను మ్యామ్, నన్ను కొట్టకండి. నేను చెప్పేస్తాను, నిజం ఏంటో చెప్తాను. యాక్చువల్గా నాకు ఒక కాల్ వచ్చింది. ఎవరు కాల్ చేశారో తెలియదు. శోభ మీద చాలా కోపంతో వాళ్ళు ఉన్నారు. ఆమెని ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో వాళ్ళు ఫోన్లోనే చెప్పారు. దాన్ని అలాగే అనుసరించాను, అంతేగాని ఏ హత్య చేయలేదు సార్. ఎవరో ముక్కు మొహం తెలియని వారు నీకు ఫోన్ చేశారు. వెంటనే నువ్వు వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళిపోయావు. అవును సార్. నీకు అంతగా శోభా మేడం మీద ఎందుకు పగ? సార్, ఆ శోభ మంచి ఆడది కాదు సార్. ఒక పొగరు పట్టిన క్రూరమైన ఆడది ఆమె. సార్, ఒక స్టోర్లో నేను సేల్స్ గర్ల్గా పనిచేశాను. ఒకరోజు ఆమె స్టోర్కి వచ్చింది. నీలిరంగు ఇంక్ పెన్ అడిగింది. అందులో ఇంక్ పోయడానికి ఓపెన్ చేస్తే అది తెలియకుండా అందులో ఒక చిన్న డ్రాప్ తన చీర మీద చిందింది సార్. ఆ తర్వాత ఆమె చాలా క్రూరంగా నడుచుకుంది. అందుకు ఆమె దగ్గర ఎన్నోసార్లు క్షమాపణ కోరుకున్నాను, క్షమించమని అడిగాను. కానీ ఆమె నా మాట ఇది వినిపించుకోలేదు. మేనేజర్తో చెప్పింది. ఆ తర్వాత మేనేజర్ నన్ను పనుల నుంచి తీసేశారు. 2 నెలలుగా నాకెక్కడ పని దొరకలేదు సార్. ఇంటి అద్దు కట్టుకోలేక తినడానికి కూడా డబ్బు లేదు సార్. హౌస్ ఓనర్ అద్దు కట్టలేదని నన్ను కంపల్ చేసి ఖాళీ చేయమన్నారు సార్. సార్, తను నా జీవితాన్ని నాశనం చేసింది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాను. అలాంటి ఒక ఆడదాన్ని ప్రతీకారం తీర్చుకోవాలని. అందుకే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నావా? సార్, నేను ఒప్పుకుంటాను, నేను చేసింది పెద్ద తప్పే. అందుకు మీతో క్షమాపణ కోరుకుంటాను. ఓరి దేవుడా, అన్నీ ఒప్పేసుకుంటే నీకు క్షమాపణ దొరుకుతుందా? నీకేమన్నా అలా అనిపిస్తుందా? మీ శిక్షణ కావాలంటే మేము తగ్గించగలం, కానీ దానికి ఒక కండిషన్ ఉంది. అలాగే సార్, మీరేం చెప్పినా అది వింటాను. చెప్పండి, నేనేం చేయాలి? అయితే ఒక విషయం చెప్పు, నీ ఫోన్కి ఎగ్జాక్ట్గా ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? ఆ ఫ్లవర్ పాట్ కింద పడిన వెంటనే దాన్ని శుభ్రం చేయమన్నారు సార్. పైన బాల్కనీ నుంచి ఆ ఫ్లవర్ పాట్ శోభ తల మీద పడింది సార్. తర్వాత గారిని శుభ్రం చేసి నేను బయలుదేరాను సార్. అంతే జరిగింది సార్.
ఆ ఫ్లవర్ పాట్ ఎవరు తోసేశారు? ఫ్లవర్ పాట్ని లేదు, ఎవరు తోయలేదు. ఎవరూ తొయ్యలేదా? ఎలా జరుగుతుంది అలాగా? పైన ఎవరో ఒకరున్నారు తోసిన వాళ్ళు. లేదు సార్, నేను నిజం చెప్తున్నా. ఆ ఫ్లవర్ పాట్ పైన నుండి అదే కింద పడిపోయింది. పైన ఎవరు ఉన్నారు? నా మాట నమ్మండి సార్, నేను అబద్ధం చెప్పలేదు. నిఖిల్, కనిపెట్టు. శీలాకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఫోను ఎక్కడి నుంచి వచ్చిందో కనిపెట్టు. తర్వాత దయా సార్, ఆ పగిలిపోయిన పూల తొట్టిని బాగా వెతికి చూడండి. సిఐడిలో పనిచేసినందుకు చివరికి ఇదే దక్కింది. ఏమైంది పంకజ్? గౌరవం తగ్గిపోయిందా? లేదు లేదు సార్, ఇందులో అన్ని పాడైపోయిన వస్తువులే ఉన్నాయి, ఇవరేమీ లేవు సార్. ఇంకా నేను కాసేపు ఉన్నానంటే ఈ కంపులోనే నేను వేరే మరణాన్ని పొందుతా. నీకేమీ కాదు, పంచుడు. ఏ ఏ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇది నా ఏరియా. ఇదంతా ఎత్తడానికి నేను ఒప్పుకోను. ఏ ఎవరొచ్చి అల్లుతున్నారు? వదిలితే నేనే ఇక్కడ నుండి పారిపోయేటట్టున్నాను అసలు. నా ఏరియాకొచ్చి చెత్త వేసి నా పైన బట్ట వేస్తున్నారు. అమ్మా దేవత, మీ బ్రతుకులో నాశనం చేయడానికి రాలా, నేనే నా పన్ను కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇలా చూడండి, ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇదంతా నా ఏరియా. మిగతా వాళ్ళని నేను కొప్పెత్తనివ్వను. వెళ్ళండి. ఏయ్, నేను సిఐడి ఆఫీసర్స్. ఈ చెత్తలో ఎవిడెన్స్ వెతుకుతున్నాం. సిఐడినా? ఏయ్, ఆగో ఆగో. కొంచెం అలా చూడు. తనను వదలండి. సార్, తిరిగి చూడకుండా ఎలా భయపడి పారిపోయిందో. మీరు కాస్త సాఫ్ట్ గా డీల్ చేయాల్సింది. మీ లావు శరీరమే కారణం. చెత్త చెత్త తీయలేదు సార్, నేను తీస్తాను సార్ మీకోసం. సార్, ఆ, ఇక్కడ చూడండి, విరిగిపోయిన పాట్ పీసెస్ ఉన్నాయి చూడండి. సార్, రక్తం మరకలున్నాయి. అవును దయ్యా, ఈ ఫ్లవర్ ప్లాట్తోనే హత్య జరిగిందనుకుంటాను. ఈ రక్తం శోభా గారిదా కాదా అని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే తెలుస్తుంది కదా. కానీ ఇంకా ఏమైనా ఇక్కడ ఉన్నాయో చూడండి. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది. మళ్ళీ ఇంకొకసారి చెక్ చేయండి. 1-2 సార్లు బాగా వెతికి చూశాను సార్, కానీ ఏమీ దొరకలేదు. ఎందుకు మళ్ళీ ఇంకోసారి చూడండి. ఏమా, ఇలారా. రామా. నేనేమి చేయలేదు సార్. నేను నిరపరాధిని సార్. నేనేం చేయలేదు. ఏమీ చేయలేదా? మరెందుకు అలా పారిపోయావు? అది సార్, బ్రిడ్జ్ చెప్తాడు. పోలీసుని చూపిస్తున్నప్పుడు నీ ప్రాణాలు కాపాడుకుని పరిగెత్తు. ఇప్పుడు నేను ఈ సమస్యలో ఒక్క నిమిషం. నువ్వు ఎటువంటి సమస్యలోనూ ఇక్కడికి వచ్చి ఇరుక్కోలేదు. నువ్వు ఒక విషయం చెప్పు. ఇక్కడ పొద్దున్నే ఏదైనా చెత్తను నువ్వు తీసావా? భయపడొద్దమ్మా. చెత్త నువ్వు ఎత్తావా? తీయాలని అనుకున్నా, అంతే. ఈ సంచిలో ఉంది. ఎక్కడుంది చూపించు. ఇవ్వను, నేనివ్వను. ఇది నా ప్రతిరోజు భోజనం సార్. ఇదిగో అమ్మా, దాన్ని తీసుకుని మేమే అమ్మము. అందులో ఏముందో చూస్తాం అంతే. ఇవ్వమ్మా. ఇక్కడివ్వు. ఇది బొమ్మ పెట్టి సార్. అడ్రస్ దీని మీద రాసుంది. ఓ, వీడే హంతకుడా? ఎవరు? అరే, ఎవరక్కడ? బయటికి రండి. హే, ఎవరు?
మనీష్ బాబు. మీరా? బొమ్మని పెట్టుకొని బాగా ఆట ఆడారనుకుంటే ఇప్పుడు మీరు ఆడిన ఆట అంతా తెలిసిపోయింది. నేను కాదు. అటుపక్క దారి బంద్ అయింది. నేనేం చేయలేదు. మర్యాదగా చెప్పు, శోభాని ఎందుకు చంపావు? నేను చెప్పలేదు సార్. శోభ ఒక కిరాతకురాలు సార్. ఎప్పుడు గొడవ పడుతుంది, ఎప్పుడు చూసినా బెదిరించేది, చిన్న చిన్న విషయాలు కూడా గొడవ పడేది, చంపేస్తాననేది. అందుకే చంపేశాను సార్. దానివల్ల కష్టాలు అనుభవించాను. మేమందరూ కూడా మెంటలీ టార్చర్ అనుభవించాం సార్. అప్పుడు కూడా ప్రశాంతత దొరకలేదు సార్. మమ్మల్ని వేపుకొని తినేది. ఇంట్లో జరిగింది ఓర్చుకున్నా, 4 గోడల మధ్య జరిగింది ఓర్చుకున్నాను. కానీ ఎప్పుడైతే 4 గోడలు దాటుకుని బయటికి వచ్చి ఈ గొడవ చేసిందో అప్పుడే ప్రతిరోజు ఇరుగు పొరుగు వాళ్ళు కంప్లైంట్ చేస్తూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. తన నోటుకొచ్చింది వాగింది అలాని కంప్లైంట్ చేయడానికి వచ్చేవాళ్ళు. పరువుపై తల తెచ్చుకొని నుంచునే వాళ్ళం సార్. ఇదంతా వద్దమాని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా, కానీ దానికి అర్థం కాలా, కొంచెం కూడా అర్థం కాలా. మేమందరం కూడా అరిచి చెప్పాం సార్. ఒక్కసారి కాదు కదా, ఎన్నిసార్లు చెప్పినా దానికి అర్థం కాదని మాకు అర్థం అయిపోయింది. ఇలా చూడండి, ఈ ఒక్క కారణం కోసమా మీరు ఆవిడ్ని చంపింది? మరేం చేయమంటారు? ఇంకేం చేయమంటారు సార్, నాకు చెప్పండి. దాని బాధ భరించలేక అసోసియేషన్ వాళ్ళు ఎప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారని నోటీస్ పంపించారు. ఇల్లు ఖాళీ చేయకపోతే మేము పోలీసులకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు సార్. సమస్య అంత పెద్దదైతే డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా సార్. దీనికే హత్య చేస్తారా ఏంటి? దానికి కూడా నేను ప్రయత్నించాను సార్. అంతకి తెగించాను. ఆ పని చేసినందుకు తను నన్ను బెదిరించింది. నేను తనని డివోర్స్ అడిగితే అప్పుడు తను నన్ను కోర్టుకి తీసుకెళ్లి నా మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెట్టి నీ పరువు పూర్తిగా తీసేస్తానని చెప్పింది సార్. ఏం చేయమంటారు? నాకు వేరే దారి కనిపించలేదు. తర్వాత రితీష్, శోభా గారు మీ అమ్మగారే కదా? సార్, అమ్మ ప్రేమ ఈ ప్రపంచంలోనే చాలా గొప్పది సార్. అయినా వాళ్ళ మీద మడికే ప్రేమ చూపిస్తారు సార్. వాళ్ళు మెచ్చుకుంటారు సార్. వాళ్ళ ఇష్టానికే ఉండాలి సార్. అందువల్లే ఒకరోజు నాకు వానికి ఉన్న లవ్ మ్యాటర్ తెలియవచ్చింది సార్. అప్పుడు నన్ను ఇన్సల్ట్ చేసి ఇంట్లోంచి బయటికి తరిమేశారు సార్. తర్వాత అందువల్లే ఏ తల్లి నీకు ప్రాణం ఇచ్చిందో ఆ తల్లిని నువ్వు శాశ్వతంగా పడుకోబెట్టేశావు, కేవలం అల్ప సంతోషం కోసమా? ఓ రోజు రితీష్ నా దగ్గరికి వచ్చి ఒక ఐడియా ఇచ్చాడు. ఆ ఐడియా ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో సంతోషం ఇంకా ప్రశాంతత ఉండాలంటే అందుకు శోభన చావాలని చెప్పాడు సార్. ఈ విషయంలో నువ్వు పక్కింటి కిషోర్ని, నవీన్ని సహాయం కోరావు. శోభ ప్రవర్తన వల్ల వీళ్ళంతా శత్రువులయ్యారు. వీళ్ళకి మాత్రమే కాదు దయ, శోభా గారు ఎవరెవరితో గొడవ పెట్టుకున్నారో వాళ్ళంతా వీళ్ళ సహాయానికి వీళ్ళ పక్క చేర్చుకున్నారు. వీళ్ళు వేసిన ప్లాన్లో వాళ్ళందరినీ ఇరికిచ్చారు. శోభా గారిని హత్య చేసే ప్లాన్. షీలా గురించి నీకెలా తెలిసింది? కావ్య నాకు చెప్పింది. షీలాకి శోభకి జరిగిన గొడవ గురించి చెప్పింది. ఎందుకంటే కావ్య శోభతో పాటు ఆ రోజు కొట్టుకెళ్ళింది. మీ ప్లాన్ సక్సెస్ఫుల్గా పూర్తి కావడానికి మీకు బయట వాళ్ళ సహాయం కావాలి. అందుకు ఈ అమ్మాయి షీలా మీ ప్లాన్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. తను కూడా శోభను పగ తీర్చుకోవాలనుకుంది, అందుకే ఒప్పుకుంది. అవును, నాకు తెలియగలుగుతా ఎలాగ ఇంత పెద్ద ప్లాన్ మీరు వేశారు? నవీన్ ఆన్లైన్లో ట్రాలీని బుక్ చేశాడు. డెలివరీ అయిన తర్వాత ఆ ట్రాలీని రిమోట్ని వానికిచ్చాడు. వాని బేసికలీ ఇంజనీర్. ఆ ట్రాలీని, ఆ తొట్టెని ఎలా పెట్టాలని తనే ప్లానేసి ఇచ్చింది. తర్వాత ఆ ట్రాలీని రిమోట్ని కిషోర్కి ఇచ్చారు. తర్వాత కావ్య, రితీష్ కలిసి ఆ ట్రాలీని, తొట్టెని పైన బాల్కనీలో సెట్ చేశారు. కరెక్ట్గా శోభ ఎన్ని గంటలకి బాల్కనీలోకి వస్తారో మీరంత బాగా ఎలా గెస్ చేశారు? సార్, రోజు ఉదయం 10 గంటలకి
కాయగూరలు అమ్మే వ్యక్తి బిల్డింగ్ కిందకొచ్చి ఆగుతాడు. సరిగ్గా అప్పుడు శోభ 7వ ఫ్లోర్లో నుంచుని అతన్ని పండ బూతులు తిట్టేది. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. ఆ తర్వాత నేను అమ్మకి ఫోన్ చేశాను. ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా శోభా గారి బిహేవియర్ వెనకాల ఏదో ఒక కారణం ఉంటుందని మీకు అనిపించలేదా? ఏదో ఒక బాధ ఆవిడ మనసులో ఉందని మీకు తెలియలేదా? దానికి వైద్యం చేసి ఉండొచ్చు కదా, ఆలోచించలేదు కదా? మీరందరూ కూడా మీ గురించి మాత్రమే ఆలోచించారు. ఆవిడ వల్ల మీరు కష్టపడ్డారు అర్థమవుతుంది, కానీ మీరు ఆవిడికి ట్రీట్మెంట్ చేయలేదే. దానికి బదులుగా ఆవిడ ప్రాణాలు తీశారు. చట్టం మీకు చాలా కఠినమైన శిక్షణ వేస్తుంది.